అంబేద్కర్ గారికి హిందూ మతం ఎంతో సహాయం చేసింది. అయినా అంబేద్కర్ గారు హిందూ మతంని వదిలిపెట్టారు అని హమారా ప్రసాద్ గారు చెప్తున్నారు. హిందూ సమాజాన్ని తనకు అత్యంత మేలు చేసిన బ్రాహ్మణ సమాజాన్ని, ఎందుకంటే ఆయన భార్య, రెండవ భార్య కూడా ఒక బ్రాహ్మణ స్త్రీనే. ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఏంటంటే ఎప్పుడో 10 సంవత్సరాల పూర్వమే చనిపోవాల్సిన నేను ఈ 10 సంవత్సరాల వరకు నేను బతుకున్నంత కారణము తన రెండవ భార్య అయిన సరిత అంబేద్కర్ గారి వల్లే ఈ రోజు నేను 10 సంవత్సరాలు ఎక్కువ బ్రతికాను అని చెప్పేసి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కూడా స్పష్టంగా ఉంది. దానికి సంబంధించిన రిఫరెన్స్ కూడా. అంబేద్కర్ గారిని అంటరాని వాడిని చేసింది హిందూ మతం. అంబేద్కర్ లాంటి దళితుడు చదువుకోవడానికి హక్కు లేదు అని చెప్పిన గ్రంథాలు హిందూ మత గ్రంథాలు. అలా అంబేద్కర్ని ఎన్నోసార్లు అవమానించిన మతం హిందూ మతం. అంబేద్కర్ గారిని అవమానం చేసిన గ్రంథాలు హిందూ మత గ్రంథాలు. అలా అంబేద్కర్ గారికి హిందూ మతం ఎలాంటి న్యాయం చేయలేదు. హిందూ గ్రంథాలు ఎలాంటి న్యాయం అంబేద్కర్కి చేయలేదు. కానీ హిందూ మతాన్ని అనుసరిస్తున్న కొంతమంది వ్యక్తుల వల్ల అంబేద్కర్ గారికి న్యాయం జరిగింది. ఒక బ్రాహ్మణ వ్యక్తి అంబేద్కర్ గారికి అంబేద్కర్ అనే పేరును ఇవ్వడం జరిగింది. అలా బ్రాహ్మణ పేరును అంబేద్కర్ గారికి ఇవ్వవలసిన అవసరం ఎందుకు వచ్చింది? దానికి కారణం హిందూ మతంలో ఉన్న అంటరానితనం. ఒక బ్రాహ్మణ వ్యక్తి పేరును తీసుకుని వాడుకోవాల్సిన అవసరం అంబేద్కర్కి ఎందుకు వచ్చింది? ఇది హిందూ మతం అంబేద్కర్ గారికి చేసిన అన్యాయమే కదా. ఒక బ్రాహ్మణ వ్యక్తి మానవత్వంతో అంబేద్కర్కి అంబేద్కర్ అనే పేరును ఇస్తే అక్కడ ఆ బ్రాహ్మణ వ్యక్తి గొప్పతనం అవుతుంది తప్ప హిందూ మతం గొప్పతనం కాదు. అంబేద్కర్ గారికి సహాయం చేసింది ఆ బ్రాహ్మణ వ్యక్తి, అంతేగాని హిందూ మతం కాదు. హిందూ మతం అంబేద్కర్కి ఎలాంటి సహాయం చేయలేదు. ఒక బ్రాహ్మణ మహిళ అంబేద్కర్ గారిని వివాహం చేసుకుని అంబేద్కర్ గారికి సేవ చేసింది. కానీ ఒక దళితుడిని ఒక బ్రాహ్మణ మహిళ వివాహం చేసుకోవచ్చు అని హిందూ మతం చెప్పలేదు. అయినా ఆ బ్రాహ్మణ మహిళ అంబేద్కర్ని వివాహం చేసుకొని అంబేద్కర్కి సహాయం చేసింది. అంటే అక్కడ ఆ మహిళ గొప్పతనం కానీ హిందూ మతం గొప్పతనం కాదు. హిందూ మతం అంబేద్కర్ గారికి ఎలాంటి సహాయం చేయలేదు. మతంలో పుట్టి హిందూ మతంలో పెరిగి హిందూ మతంలో లాభాలు పొంది హిందూ మతంలోని బ్రాహ్మణులు హిందువుల వల్ల లాభాలు పొంది వాళ్ళ సహాయం ద్వారా ఉన్నత చదువుకొని విదేశాలకు వెళ్ళి చదువుకొని లా మినిస్టర్ అయి ఎన్నో ఉన్నతమైన పదవులు అనుభవించి హిందూ మతంలో వివక్ష ఉంది. ఈ వివక్షను నుంచి నా దళిత జాతిని నేను వేరే మతంలోకి తీసుకుపోతా, నాతో శాత కాదు, నాతోని హిందూ సమాజాన్ని నేను మార్చలేను, నేను ఈ మతం నుంచి పారిపోతా, జంప్ అయితా అని ఒక పిరికి వాడిలాగా మతం మారిన అంబేద్కర్ గొప్ప నాయకుడు ఎలా అవుతాడు నేను ఇంకా అడుగుతూనే ఉంటాను. సో నేనేమ హిందూ మతంలో ఉన్న కులం అనే దరిద్రాన్ని మార్చడానికి శంకరాచార్యులు లాంటి వారు ఎంతోమంది కృషి చేశారు. కానీ ఈ దరిద్రాన్ని ఎవరూ మార్చలేకపోయారు. ఇప్పటికీ హిందూ మతంలో కులం అనే దరిద్రం బుసలు కొడుతూనే ఉంది. అలాంటి దరిద్రాన్ని అంబేద్కర్ గారు హిందూ మతంలోనే ఉండి మార్చాలి అంట. మతం మారితే భయపడి పారిపోయాడు అంట. కానీ హమారా ప్రసాద్కి తెలియని విషయం ఏంటంటే అంబేద్కర్ గారు హిందూ మతంలో నుండి భయపడి పారిపోలేదు. హిందూ మతంలో ఉన్న చెత్తను అసహ్యించుకొని కాలితో తన్ని బయటికి వచ్చాడు. భయంతో కాదు, అసహ్యంతో. ఫాలోవర్స్కి కులం నుండి బయటపడడానికి ఒక అవకాశాన్ని కల్పించాడు అంబేద్కర్. అంటే ఈ రోజును అక్టోబర్ 14 దేశవ్యాప్తంగా అందరూ కూడా ఒక రాక్షస దినం అని, లేక ఉన్మాద దినం అని చెప్పేసి, లేకపోతే ఇంకేదైనా సరే బ్లాక్ డేనో ఏదైనా ఒక డేగా ప్రకటించి దేశం మొత్తం నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ రోజుని ఒక బ్యాడ్ డేగా, ఒక నీచమైన రోజుగా, ఒక బుద్ధి లేని రోజుగా, ఒక జ్ఞానం లేని రోజుగా, ఏదో ఒక రోజుగా ప్రకటించి అంబేద్కర్ గారు మతం మారిన రోజు అక్టోబర్ 14ను రాక్షస దినంగా, ఉన్మాద దినంగా, బ్లాక్ డేగా పిలిస్తే అంబేద్కర్ గారు విడిచిపెట్టడానికి కారణమైన హిందూ మతంను కూడా రాక్షస మతంగా, ఉన్మాద మతంగా గుర్తించాల్సిన అవసరం వస్తుంది. అందుకే భారతదేశం ఇచ్చిన హక్కు మత స్వేచ్ఛ హక్కు. భారతీయ పౌరులు ఎవరైనా సరే తమకు నచ్చిన మతాన్ని పాటించే హక్కు ఉంది, నచ్చిన మతంలోకి మారే హక్కు ఉంది. అందుకే అంబేద్కర్ గారు నాస్తికుడైనా సరే నచ్చిన మతంలోకి మారాడు. అంబేద్కర్ ఫాలోవర్స్ కూడా తమ ఇష్ట ప్రకారమే బౌద్ధ మతంలోకి మారారు. ఇంకా వేరే మతంలోకి మారుతారు. అవసరమైతే నాస్తికులుగా కూడా మారుతారు.